ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఎప్పుడు వచ్చారు అసలు? 8:45కి బెల్ కొట్టారండి. బెల్ కొడితే ఆయన వెళ్ళి మురళి గారు వెళ్ళి తలుపు తీశారు. తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమోలే అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చేళ్ళని, నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు అసలు, ఇట్లా ఇక్కడ చేయి నొప్పి, మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందరగా పెట్టేసి ఇచ్చేసానండి. ట్యాబ్లెట్స్ ఇంక కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటారులే, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారండి తొందరగా. నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు, ఆయన ఫోన్ నా ఫోన్ కూడా అసలు ఏం చెప్పలేదు. నోటీస్ తీసుకోమని అడిగారు 2-3 సార్లు, అంటే నేను తీసుకొని అన్నాను. ఇందులోకి ఇక అరెస్ట్ చేసి టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వెంటనే తీసుకెళ్తా, ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు, నా పేరు భక్తవత్సలు అని ఆయన నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఏదో ఊరి పేరు చెప్పారండి, పిఎస్